హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మెతికూర పప్పు ఎలా ఇది 7 చేయాలో చూద్దాం. పచ్చిమిర్చి తీసుకున్నాను. నార్మల్గా కారం ఉన్నాయి, ఎక్కువ కారం ఉంటే మీరు ఓన్లీ 4 తీసుకోండి, ఓకేనా. ఇది ఒక చిన్న ఉల్లిపాయ గడ్డ తీసుకున్నాను. అలాగే 2 గ్లాసుల పెసరపప్పు కడిగి నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్తో కొలత 2 గ్లాసులు. నెక్స్ట్ ఇది మెంతికూర ఆకులుగా చుంచుకొని ఇలా కడిగి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది పచ్చగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. అవి కాస్త చిటపటలాడాక మనం పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి. ఇది కాస్త మగ్గాలండి. కాస్త మగ్గే వరకు మూత పెట్టుకొని వేయించుకుందాం సిమ్లో. స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలండి. కాసేపు మగ్గించుకుందాం మూత పెట్టేసుకొని. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఓకే, దాదాపుగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనము దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి పేస్ట్ అనేది, అది వేసేసుకుందాము. అది వేసేసి వెల్లుల్లి పచ్చి వాసన వెళ్ళిపోయే వరకు స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి మనము వేయించుకోవాలి, లేకపోతే అడుగంటుతుందండి వెల్లుల్లి వేసాక. నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని తీస్తున్నాను, సో క్లియర్గా రావట్లేదు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. వెల్లుల్లి కూడా వేగిపోయిందండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాము. ఒకసారి కలుపుకోవాలి పసుపు యాడ్ చేశాక. మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా పెసరపప్పు అనేది, అది ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దామండి. మూత పెట్టేసుకొని సిమ్లో కాసేపు మగ్గిద్దామండి పప్పును. ఇది నేను 10 రూపీస్ షాప్లో తీసుకున్నానండి, లోకల్ షాప్లో. బాగా వాటర్ని వడకడుతుందండి. ఏ ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఇందులో మనం చాలా క్లీన్గా వాటర్ అనేది తీసేస్తుంది. ఇప్పుడు పప్పు బాగా వేగిపోయిందండి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూరని యాడ్ చేసుకున్నాము. ఇది ఒక కట్ట మెంతికూర అండి. మీరు కావాలంటే 2 కట్టలు కూడా తీసుకోవచ్చు. నేను చేదొస్తుంది అనేసి ఒకటే కట్ట తీసుకున్నాను. మెంతికూర అండ్ పప్పు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గించాలండి. కొంచెము ఇప్పుడు ఉప్పు ఎందుకు వేస్తున్నానంటే, పప్పు అనేది ఉప్పు వేస్తే ఉడకదు అనుకుంటారు కదా. సో నేను ముందు ఎందుకు వేస్తున్నానంటే పొడి పొడిగా రావాలండి మెంతికూర పప్పుకి ఎప్పుడు కానీ పప్పు అనేది. సో ముందు ఉప్పు వేస్తే అది ఓవర్ కుక్ కాదండి, పొడి పొడిగా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం కుక్ అవుతుంది కూడా. మీరేమో అనుమానాలు పెట్టుకోవద్దు, కంపల్సరీ కుక్ అవుతుంది పప్పు అనేది ఉప్పు వేసినా కూడా. కానీ ఓవర్గా కుక్ అవ్వదు, మనకి ఎంత అవసరమో అంతే పొడి పొడిలాడుతూ వస్తుంది. మీకు లాస్ట్లో చూపిస్తాను, మీరు చూడండి కర్రీ. ఇప్పుడు 1/2 గ్లాసు వాటర్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకుందాము. ఒకసారి ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. చూసారా, బాగా కుక్ అవుతుంది పప్పు అండ్ మెంతికూర అనేది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు కాస్త ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను, కొంచెం స్పైస్ కోసము. నెక్స్ట్ బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికిద్దామండి. ఇప్పుడు దాదాపు చూసారా మీరు, 40% వరకు ఉడికింది పప్పు. ఉప్పు వేసినా కూడా ఉడుకుతుందండి, మీరు ఏ డౌట్ పెట్టుకోకండి. మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ సిమ్లో మగ్గిద్దామండి. ఇప్పుడు ఒకసారి చూద్దాము మనకి కర్రీ ఎంతవరకు వచ్చిందో. చూసారా మీరు, పప్పు పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో. అట్ ద సేమ్ టైం చాలా బాగా కుక్ అయింది పప్పు కూడా. సో రెడీ అయినట్టే. చూసారా, క్లియర్గా కనిపిస్తుంది కదా, పప్పు అనేది ఉడికిందండి, ఎక్కడ పలుకుగా లేదు, ఓవర్ కుక్ కావలేదు, ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాము.
కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మీరు మగ్గించుకోవచ్చు కొత్తిమీరని. నేనేంటంటే నాకు కొత్తిమీర ఎక్కువ కుక్ అవుతే ఇష్టం ఉండదు, ఫ్లేవర్ బాగుండదని. మన కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ప్లీజ్ మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.